నెరవేర్చడం విషయంలో లొసుగు లోపభూయిష్టంగా ఉద్దేశపూర్వకంగా లోపభూయిష్టంగా 140 మందికి మాఫీ చేసి 60 మందికి ఎగ్గొట్టి మరి మొత్తం రుణమాఫీ చేసినాము అనేటువంటి సంకల్పం గుద్దుకుంటే ప్రజలు వాటిని నమ్మి మోసపోవాలి. మరి దాని నుంచి విషయాన్ని పక్కకు తప్పించడం కోసం ఈ విధమైనటువంటి రాద్ధాంతం చేయాలన్నా ఇది ఎంతవరకు సమంజసం? ఒకవేళ తెలంగాణకు సంబంధించి తెలంగాణ కోసం తన పదవిని త్యాగం చేసి మళ్ళా రాజకీయాల్లో ఎన్నికల్లో నిలబడినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ, నిష్కలంకుడు, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు. ఆ రకమైన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ప్రస్తావించండి, అది తెలంగాణ ప్రజలకు గౌరవం ఉంటుంది. ఒకవేళ అంటే తెలంగాణ నైజాం నుంచి విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలకు బాసటగా నిలబడి ఆ రోజు మోసం చేసినటువంటి కాంగ్రెస్ మెడల్ వంచడం కోసం సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ నేతగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన్ని నిలిచి తెలంగాణ విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటే మీరు ప్రాణాలు బలిపెట్టద్దు, భవ్యమైన తెలంగాణలో బంగారు భవిష్యత్తు కోసం మీరు ఉండాలని చెప్పారు. పిలుపునిచ్చింది, హక్కున చేర్చుకున్నది. యాదిరెడ్డి ఢిల్లీలో ఆత్మహత్య చేసుకుంటే మరి ఒక తల్లిలాగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించినటువంటి పరిస్థితి. పార్లమెంట్ లో ఈ తెలంగాణ ప్రజలకు పక్షాన గొంతుగా నిలిచినటువంటి వ్యక్తి, ఈ ప్రభుత్వాన్ని మరి మెడలు వంచినటువంటి నేత. ఆ రకమైనటువంటి ఒకవేళ జాతీయ నాయకులు అయితే తెలంగాణకు అందించినటువంటి సేవలు కానీ తెలంగాణతో ఉన్నటువంటి అనుబంధం కానీ ఆధారంగా మన ప్రధానమంత్రిగా ఇది ఇక్కడ ఈ గడ్డ బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు విగ్రహాన్ని పెట్టండి, అందరూ అంగీకరిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి లేక మీరు విగ్రహమే కనుక మరి మీకు ఆ స్పష్టత లేకపోతే మీరు ఆ రకమైనటువంటి మీరు కన్ఫ్యూజ్ లో ఉంటే అఖిల పక్షంతో ఒక కమిటీ వేయండి. అఖిల పక్షంతో కమిటీ వేసి సహేతుకమైనటువంటి సహేతుకమైనటువంటి వాదన ప్రకారం ఎవరి విగ్రహం పెట్టాలనో తెలుసమని చెప్పండి. ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, జాగిరి కాదు కదా. మీ పదవి కోసం మరి ఎవరి విగ్రహమైనా పెట్టేటువంటి ఆలోచన ఎంతవరకు సమంజసం? వేరే పార్టీ నుంచి అట్లా పోయినా కాబట్టి ఆ పార్టీలో స్థానం సుస్థిరం కావాలా కాబట్టి అనేటువంటిది. మీ రైతులు గగ్గోలు పెడుతున్నారు కాబట్టి దీని వాదం కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే అడుగుతున్నారు సార్. ఏమడుగుతున్నారంటే ఇన్నాళ్ళు మరి ఏం చేశారు తెలంగాణ విగ్రహం పెట్టకుండా మీరు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని కూడా అడుగుతారు, బీఆర్ఎస్ పార్టీని కూడా అడుగుతున్నారు. ఇప్పుడు మేము నేను ఒకటి అడుగుతున్నాను, ఎవరి విగ్రహం పెట్టాలన్న దాని విషయంలో దేన్నన్న ఒకటి మనము ఈ తెలంగాణకు అనుబంధం కానీ తెలంగాణ కోసం నిలబడ్డటువంటి జాతీయ నేతలు కానీ తెలంగాణకు ఆధారం తీసుకోవాలి. ఇవాళ అంటే ఇలా పదవి కోసం సోనియా గాంధీని మెప్పించడం కోసమో రైతులను దృష్టి మరల్చడం కోసమో ఈ రకమైనటువంటి కుటిల రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇది సమంజసమా? ఈ రకమైన అంటే మీరు ఇంకో పార్టీ నుంచి వచ్చి ఈ పార్టీకి నేతగా నిలిచి ఈ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి ఈ పార్టీలో స్థానం సుస్థిరం చేసుకోవడం కోసం ఈ విధంగా ఎంతవరకు వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? చెప్పండి. మహిళలకు ఒక మహిళ ఒక్కసారి నాకు సమయం ఇస్తే నేను ప్రోగ్రామ్ ఉంది, నేను వెళ్ళాలి. సర్వోన్నత న్యాయస్థానము మీకు ఒక మహిళకు భరణం ఇవ్వాలంటే ఆ తీర్పును మార్చి చట్టం చేయడము మహిళలకు అంటే మహిళల భవిష్యత్తును కాలరాసినటువంటి వ్యక్తి కదా. ఓకే, ఆయనను అంటే మాజీ ప్రధానిగా ఆయనను ఎలా తమిళ తీవ్రవాదులు అసాసినేషన్ చేయొచ్చు, కానీ పదవి కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో ఏది ప్రజలకు మేలు చేసింది అనేటువంటి విషయాల్లో విశ్లేషించాల్సినటువంటి అవసరం. రైట్ సార్, రైట్. నేను ఒకసారి కాలువ సుజాత గారిని తీసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. సుజాత గారు నమస్తే. నమస్తే అండి. నాకు కాస్త హరిబరి ఉంది. మ్యాటర్ ఏంటంటే మీరు రుణమాఫీ చేయాల్సిన టైంలో అంటే మీరు ఫస్ట్ 49,000 కోట్లు అన్నారు,
దానికి 31,000 కోట్లు చేశారు, తర్వాత దాన్ని 17,000 కోట్లు చేశారు, లాస్ట్కి వచ్చరికి 7,000 కోట్లు చేసేవారని చేసి ఇచ్చి ప్రజల్ని రైతుల్ని ఘోరంగా నిట్ట నిలువున మోసం చేశారు. ఇప్పుడు ఎవరైనా అడిగితే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ విగ్రహాల రాజకీయాన్ని తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అది కూడా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఏంటి నిజంగానే ఈ డైవర్ట్ పాలిటిక్స్కి దారితీసిన తీరుతెన్నులు ఒకసారి మీకు ఏమైనా అర్థం అవుతున్నాయా? ఎందుకంటే రుణమాఫీ విషయంలో మీరు